ఏ పవర్ మనది పెత్తనం మనది మనల్ని ఎవరివై అడిగేది అని ఏలువడి చేస్తామంటే నడవదబ్బా. దేనికైనా ఓ రూలు, ఓ సెక్షను, ఓ పద్ధతి ఉంటుంది. నా ఏలువడి నా ఇష్టమని నచ్చినట్టు పోతే అప్పటి మందం నడుస్తుందేమో కానీ గాషారం మంచిగా లేక మాజీలైతే గప్పుడుంటది అసలు కథ. ఏదో ఎందుకు గీ ముచ్చట చూడరాదుర్రి. ఏమో అనుకున్నాం, రామన్న మంచి పనివంతుడే. అటు పట్టిండంటే రూల్స్ గిల్స్ జాంతానాయి. కార్ రేసింగ్ పోటీల కోసం ఆఫీసర్లను నురికిచ్చిండు. సర్కార్ గల్లలకెళ్ళి బాజాబ్తా పైకం తీసుకున్నాడు. ఏసీబీ ఎంక్వైరీలో ఎన్నో బయటపడ్డాయి. మళ్ళా హైదరాబాద్ లో కార్ రేసింగ్ పోటీలు పెట్టాలనే కాయిష్ కేటీఆర్ సార్దేనట. గవర్నమెంట్ పర్మిషన్ లేకుండానే కంపెనీలతో మీటింగ్ చేసి తొవ్వ సాఫ్ చేసిందట. కేబినెట్ పర్మిషన్ తీసుకోకుండా, పైసల శాఖకు చెప్పకుండా, ఎలక్షన్ కోడ్ ను పట్టించుకోకుండా ఆర్బీఐ రూల్స్ అసంటకు నోకి గల్లపెట్టెలకెళ్ళి తీసి 54 కోట్లు పంపిండటగా కంపెనీలకు. గమ్మత్ ఏందంటే మన సార్ ఇట్లా ఫాయిదా చేసినందుకు ఆ కంపెనీలు 44 కోట్ల చందా రాసిరట బీఆర్ఎస్ పార్టీకి. అంటే నీకు అది నాకు ఇది ఇచ్చింది పబ్లిక్ పైకము, వచ్చింది పార్టీకి. ముఖ్యమైన మంత్రి గారు ఆర్డర్ కాబట్టికే రూల్స్ సెక్షన్లు చూడకుండా అప్పటి హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ గారు పైకం పంపిండు. ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి గారు పనులు జగబెట్టిండని ఏసీబీ రిపోర్ట్లు నమ్ముచ్చట. ఇది ఒక లొటపీస్ కేసు, కొట్టేయాలని దేశం పెద్ద కోర్టు దాకా పోతే ఆడ ఉత్తదే అయ్యింది. ఇక ఇప్పుడు రామన్న ప్రాసిక్యూషన్ కి గవర్నర్ సార్ ఓకే చెప్పిండు కాబట్టి ఇక కోర్టులో ఛార్జ్ షీట్ వేస్తారు, ఏం తప్పు చేసింది చూపిస్తారు, అవసరమైతే అరెస్ట్ కూడా చేయొచ్చు అని ప్రచారం నడుస్తుంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నేను ఇదివరకే చెప్పాను ఏ తప్పు చేయలేదని. ఏ తప్పు చేయలేదు. లై డిటెక్టర్ టెస్ట్ కి రెడీ అని. చట్టం మీద గంత గౌరవం ఉన్న సారు పవర్ ఉన్నప్పుడు ఆ చట్టాలు నా చుట్టాలు అన్నట్టుగానే రూల్స్ తప్పి పైసలు పంపుడే సూపర్ పో.